కానీ చాలా మందికి పాసిబుల్ అవ్వని ఒక థింగ్ ఏంటంటే నిన్న ఈవెంట్ లో మీరు వెళ్ళి ఇలా సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఒక దండం పెట్టేశారు. ఆయన మనసులో హీ ఫెల్ట్ వెరీ, అంటే మనకి చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఇంత అభిమానం ఉందా మీకు అన్నట్టు ఆయన ఒక లుక్ కూడా ఇచ్చారు. చెప్పానా కళ్ళతో మాట్లాడతారని, మీరు చూసారు కదా. చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఎవరు ఇవిడ అయ్యో నాకు వచ్చిన మెసేజెస్ ఎలా ఉన్నాయి, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరు నా స్టాఫ్ లేరు ఫోటోలు తీసి పెట్టడానికి, నేనే ఒంటరిగా అక్కడ నాకు ఒకళ్ళు తీస్తారు వీడియో, ఇది ఇలాగా ఎడిట్ చేసి ఇట్లాగ ఇది బయటకు వస్తుంది అండ్ దీనికి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఎవరికి తెలుసు ఇదంతా? నాకు సెట్ లో అలాంటి ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ ఎవరు షూట్ చేయలేదు కాబట్టి బయటకు రాలేదు. బికాజ్ ఇది లైమ్ లైట్ లో ఉంది కాబట్టి బయటకు వచ్చింది. శరత్ నువ్వు నమ్మవు ఎన్ని మెసేజెస్ అంటే, ఐ రెడ్ మోర్ దాన్ 1000 మెసేజెస్. నా లైఫ్ లో నేను అన్ని మెసేజెస్ చదవలేదు. ఆ వీడియో ఒకదా ఏమని, ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు అమ్మ అని ఒక పెద్ద ఆయన, ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది మేడం అని ఒక అబ్బాయి, అక్క నువ్వు ఎంత అదృష్టవంతురాలు అక్క, వచ్చి ఒకసారి నేను టచ్ చేయొచ్చా అని ఒకళ్ళు, నువ్వు మా దేవుడిని టచ్ చేసావు కదా నేను వచ్చి నీ కాలు టచ్ చేయొచ్చా. ఇప్పుడు మీకు కూడా ఫ్యాన్స్ మీట్ పెట్టచ్చేమో అయితే ఆ దృష్టిలో. అంటే ఐ నో హౌ ఇట్ ఫీల్స్ లైక్. నేను ఒకప్పుడు హైపరాది గారితో కూడా నేను అలాగే అన్నాను, మీరు ఎప్పుడు సర్ పక్కనే ఉంటారు కదా, అంటే మీతో మాట్లాడితే నాకు సర్తో మాట్లాడినట్టే ఉంది అని చెప్పాను. ఆది గారు పొలిటికల్ స్పీచ్ విన్న తర్వాత స్టేజెస్ మీద